ప్రభువునందు ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీకందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే వాగ్దానము 2వ దినవృత్తాంతములు 15:7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రారంభ ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ దినమున నీ సన్నిధికి మేము నిలుచుచున్నాము. మా బలహీనతలను చూచుచున్నావు. నీ వాక్యములు వాగ్దానమును పట్టుకొని ముందుకు సాగుచున్నాము. ఈ వాక్యము వినుచున్న ప్రతి హృదయమును ధైర్యముతో నింపుము ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ నేస్తమా, ఈ దినమున దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము ఎంతో బలమైనది. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇది మనుషుడు ఇచ్చిన మాట కాదు, ఇది జీవము గల దేవుని వాగ్దానము. మన పరిస్థితులు మారకపోయినా మన చుట్టూ సమస్యలు కనిపించడం వల్ల దేవుడు చెప్పిన మాట మాత్రము మారదు. 15:7లో చెప్పిన మాటలు ప్రవక్త అజర్యా యోధారాజైన ఆసాకు చెప్పినవి. ఆ కాలములో అతనికి శత్రువులు ఉన్నారు, భయము ఉంది, ఆయనకు అస్వస్థత ఉంది. అయినా దేవుడు చెప్పిన మాట ధైర్యము వహించుడి. దేవుడు ముందుగా సమస్యను తీసివేయలేదు, కానీ ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ధైర్యం ఉన్న చోటే సఫలత వస్తుంది. ప్రియ నేస్తమా, ఈరోజు మీ పరిస్థితి ఏమిటి? మీరు ఏ విధంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు? ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్య పరిస్థితుల, ఆరోగ్య సమస్యల, కుటుంబ కలహమా, సేవలో నిరుత్సాహమా? దేవుడు మీకు ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ధైర్యము వహించుడి. ఈరోజు మీరు ప్రారంభించిన కార్యం ఏంటి? ప్రార్థనా సేవ, దేవుడి పని, కుటుంబ బాధ్యతల, ఉద్యోగ ప్రయత్నమా? దేవుని చిత్త ప్రకారం అయితే మీ కార్యము తప్పక సఫలమగును. యెహోషువ గ్రంథములో దేవుడు యెహోషువకు 1వ అధ్యాయము 9వ వచనములో ధైర్యమును ఇస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. గలతీ 6:9. మనము మేలు చేయుట యందు విసుకకయిందుము, మనము అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోతము. ప్రియ నేస్తమా, మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతోనే ఉన్నాడు. మీరు చేయుచున్న కార్యము కనబడకపోయినా దేవుడు దానిని గమనించుచున్నాడు. ఈ వాక్యము మీ హృదయములో ముద్రించుకోండి. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రభువా, ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరికి కొత్త ధైర్యమును దయచేయము. నిరుత్సాహం పోయి నమ్మకము పెరుగునట్టు చేయుము. వారు చేయుచున్న కార్యమును సఫలపరచుము తండ్రి.